జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుతం సమైక్యవాదులు వ్యాపారం కోసం వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం రావద్దని అడ్డుపడ్డ వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పురోగతిని చూడలేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల నుంచి అనేక అవాంతరాల సృష్టించే కొన్ని మీడియా సంస్థలు, ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగేవాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసిన పోరాడిన కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాటు దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంగా నిలబెట్టిన కేసీఆర్ గారిని, అట్లాగే ప్రగతి కాముకులు ఇట్లాంటి నాయకులు మా రాష్ట్రంలో ఉంటే బాగుండునని చెప్పేసి గొప్పగా చెప్పుకునే భారతదేశ స్థాయిలో చేసిన నాయకులు కేటీ రామారావు గారు కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను బదనాం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న కొన్ని మీడియా సంస్థలకు ఇలా తొత్తులుగా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అట్లాగే బీజేపీ నాయకులు ఇలా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అట్లాగే ఇతర నాయకులందరూ కూడా వత్తాసు పలుకుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే అసలు తెలంగాణ కోసం కొట్లాడని నాయకులు, జై తెలంగాణ అనని నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్లు ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయలే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేయలేదు. కానీ అనుకోకుండా అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా ఒక ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఇంకొక ఆయనే కేంద్ర మంత్రి అయిండు. ఇలా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని చాలామంది ఎమ్మెల్యేలు, సహచర మంత్రులు కూడా రాష్ట్ర అభివృద్ధి ఎట్లా, ఇలా రాష్ట్రంలోని రైతుల సమస్యలు ఎట్లా, ఇలా రాష్ట్రంలోని మహిళలకు సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, అట్లాగే ఇలా రాష్ట్రంలోని విద్యార్థులకు విద్యా సౌకర్యాల కల్పన ఎలా, మరి రైతాంగానికి నాణ్యమైన కరెంట్ ఎట్లా, సకాలంలో ఎరువులు అందజేయాలి అనే సోయి లేకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన కొనసాగిస్తూ ఉన్నది. ఒక నీచమైన భాషను ఉపయోగిస్తూ ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా ఒక రాజకీయ వ్యభిచారిలాగా మాట్లాడుతూ తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ను, కేటీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎలాంటి వేదికనైనా కానీ బూతు మాటలు మాట్లాడడానికి ఉపయోగించుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే కాదు, నేను కూడా ఏ దేశంలో కూడా ఉండడు. కనీస పరిజ్ఞానం లేదు, రాజకీయ అవగాహన లేదు, దానికి ఏంటంటే సరి అయిన విద్య లేదు, ఎలాంటి అవగాహన, రాజకీయ పరిణతి లేకుండా ఇలా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చేసి పీసీసీ పదవి కొనుక్కొని తర్వాత ముఖ్యమంత్రి కావడానికి కూడా డబ్బు సంచులు మోసి ఇలా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు అప్పచెప్పి ఇలా కాల్చివేతలు, అరెస్టులు, జైళ్ళకు పంపడం, ఇట్లాంటి అరాచక పాలన సృష్టిస్తూ, అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న అత్యంత మూర్ఖుడు, అత్యంత హీనమైన వ్యక్తి, తక్కువ స్థాయి వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి. అట్లాగే నిన్న కొందరు మాట్లాడుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డే సవాల్ విసిరిండు, కేసీఆర్ అయినా సరే, కేటీఆర్ అయినా సరే
వేదిక ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో జరిగిన దాని మీద చర్చిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న ఖర్గే సభలో ప్రకటించిండు. అవన్నీ కూడా ఆడియో కానీ వీడియో కానీ రికార్డులు వినకుండా కేవలం కేసీఆర్ గారిని రమ్మన్నాం, అసెంబ్లీకి రమ్మన్నాం అని చెప్పేసి అడ్డందిడ్డంగా ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు బట్టి కావచ్చు, లేకపోతే సీతక్క కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పిచ్చి పట్టినట్టుగా పిచ్చి కుక్కల్లాగా ఒక మూర్ఖుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. సీతక్క అనవసరమైన అన్యాయమైన శాపనార్థాలు పెడతా ఉంది. ఇదే సీతక్క ఈమెనే పోయిన టర్ములో బీఆర్ఎస్ మంత్రివర్గంలో కేసీఆర్ గారి మంత్రివర్గంలో కేటీ రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక పనుల కోసం అనేక కార్యక్రమాల కోసం తమ్మి అని చెప్పేసి కేటీ రామారావు గారి దగ్గరికి వస్తే ఆప్యాయంగా అక్క అని చెప్పేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించి ఇచ్చిన మనస్తత్వం కేటీ రామారావు గారిది. మరి ఆయన్ని పట్టుకొని శాపనార్థాలు పెట్టుకుంటా ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపు బురద జల్లుతూ మరోవైపు ఆదివాసీలు అని చెప్పేసి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలో నీ రాజకీయ అస్తిత్వానికి త్వరలో నీ ఏదైతే చేస్తూ ఉన్నావో ఒక దుష్పరిపాలనకు ముగింపు వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. బీర్ల ఐలయ్య కావచ్చు, కొంతమంది రామచంద్ర నాయక్ కావచ్చు, సామా రామ్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకో రోహిత్ అంటాడట బచ్చగాడు, ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఎమ్మెల్యేలు అంటోళ్ళు ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు, అట్లాగే ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎట్లా ఉండాలనే విచక్షణ మరిచి ఎట్లా ఉండాలనే సోయి లేకుండా రేవంత్ రెడ్డి తానా అంటే మీరు తందానా అంటా ఉన్నారు. త్వరలో తప్పకుండా రాజకీయాలు అనేటి ప్రజలు అధికార పక్షంలో కూర్చోబెట్టచ్చు, ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టచ్చు. ఏదైనా మనం ప్రజల పక్షాన ఉన్నామా లేదా అనేదే ప్రజలు గమనిస్తూ ఉంటారు. సరే, ఇవాళ మీకు అధికారాన్ని నొప్పి చెప్పచ్చు, అది శాశ్వతం కాదు. తప్పకుండా రేవంత్ రెడ్డి అట్లాగే కొందరు మూర్ఖులు నీ మంత్రివర్గంలోని మూర్ఖులకు రాజకీయ సమాధి చేసే రోజు దగ్గరలోనే ఉన్నది. ఇకపోతే ఇదే ఒకటి ఆంధ్ర పత్రిక ఉన్నది. ఆ పత్రిక సంబంధించిన ఓనర్ ఎవరైతే రాధాకృష్ణ ఉన్నాడో ఆయనకు తెలంగాణ మీద విషాన్ని కక్కడం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ రాష్ట్రం పురోగతిలో పయనించద్దని చెప్పేసి ఎప్పుడూ చెడు కోరుకునే మూర్ఖుడు, ఎప్పుడు చెడ్డరాతలు రాసే మూర్ఖుడు, ఎప్పుడు నీచంగా తక్కువగా ఆలోచన చేసే మూర్ఖుడు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఆయన అడ్డందిడ్డంగా కేటీఆర్ గారి మీద మాట్లాడి అడ్డందిడ్డంగా తెలంగాణ జాగీరా అని మాట్లాడిండు. ఎస్, తెలంగాణ రాష్ట్రం ఈ ప్రజల జాగీర్, తెలంగాణ రాష్ట్రం మా తాత జాగీర్, తెలంగాణ రాష్ట్రం మా తండ్రి జాగీర్, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డల జాగీర్. కానీ తెలంగాణ రాష్ట్రం నీ తాత జాగీర్ కాదు రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్రం మీ అయ్య జాగీర్ కాదు, తెలంగాణ రాష్ట్రం నీది కాదు. వ్యాపారం కోసం బ్రోకరిజం చేసి ఇక్కడ ఇలా బ్రోకర్ పనులు చేసి బ్రోతల పనులు చేసి ఇలా ఈ రాధాకృష్ణ అంటోడు ఇక్కడ పత్రిక స్థాపించి పత్రిక ముసుగులో అనేక అరాచకాలు అనేక అక్రమాలు చేసి అక్రమ సంపాదనతో ఇలా తప్పుడు రాతలతోని ఈ రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. తప్పకుండా బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎవరు నీకు అండగా ఉన్నా త్వరలో ఇదే తెలంగాణ బిడ్డల చేతిలో, ఇదే తెలంగాణ ప్రజల చేతిలో, ఇదే తెలంగాణ విద్యార్థులు, ఇదే తెలంగాణ రైతుల చేతిలో నీకు పతనం తప్పదు. తప్పకుండా నిన్ను ఇక నుంచి అదేంది మెడలు బట్టి గెంటేసే రోజు ఎన్నడో నాడు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకటే, ప్రజాపాలన పేరుతో అక్రమ పాలనను సాగిస్తున్న రేవంత్ రెడ్డి, అట్లాగే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని సహచర మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ప్రజల పక్షాన ప్రజా పోరాటాన్ని భుజానికెత్తుకొని తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొని రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు. అనేక మంది నాయకులు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి, జీడిపిలో అగ్రగామిగా నిలిపి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన పార్టీ భారత రాష్ట్రం పార్టీ. కాబట్టి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ నాయకులారా. కుక్క గరిసిన లెక్కన పిచ్చి కుక్కల్లాగా పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తప్పకుండా కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మీకు ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తప్పై ప్రజల చేతిలో మీకు తగిన శిక్ష తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పిచ్చి పిచ్చి మాటలు, అక్కరకు రాని మాటలు, తక్కువ స్థాయి మాటలు మాట్లాడితే ప్రజల చేతిలో మీకు కూడా గుణపాఠం తప్పదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం.